మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట పోలీస్ స్టేషన్ను డీసీపీ భాస్కర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్ రికార్డులు, నిర్వహణ తీరు, రిసెప్షన్ కౌంటర్ పనితీరును పరిశీలించారు. ప్రజల నుంచి వచ్చిన దరఖాస్తులు, కేసుల దర్యాప్తు పురోగతిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. జాతీయ రహదారిపై పెట్రోలింగ్ నిర్వహణ తీరును సమీక్షించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ముందస్తు భద్రతా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్ కు అంతరాయం కలగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. మహిళలు, చిన్నారులకు సంబంధించిన కేసులను జాగ్రత్తగా విచారించాలని తెలిపారు. పెండింగ్ కేసులను సమీక్షించి త్వరగా పరిష్కరించాలని పోలీస్ సిబ్బందిని ఆదేశించారు. లక్షెట్టిపేట పోలీస్ స్టేషన్ని సాధారణ తనిఖీల్లో భాగంగా రావడం జరిగింది. స్టేషన్లో ఉన్న రికార్డ్స్, క్రైమ్ ప్యాటర్ను, ప్రివెన్షన్ ఆఫ్ యాక్సిడెంట్స్ ఆ విషయం మీద మొత్తము డిస్కషన్ చేయడం జరిగింది. లక్షెట్టిపేటలో మెయిన్ హైవే వెళ్తుంది, దానివల్ల ట్రాఫిక్ యాక్సిడెంట్స్ అవుతున్నాయి కాబట్టి స్పెషల్ డ్రంక్ అండ్ డ్రైవ్లు ఎన్ఫోర్స్మెంట్ చేయమని ఆదేశించడం జరిగింది. ఇంకొక విషయంలో ఈ సందర్భంలో ఈ ఏరియాలో ఈ రైనీ సీజన్ టైంలో సివిల్కి సంబంధించిన కేసెస్ వస్తే ప్రొసీజర్ ప్రకారం ఫాలో కావాలి. మరియు ఏదన్నా ల్యాండ్కు టైటిల్కి సంబంధించింది వస్తే ఖచ్చితంగా రెవెన్యూ ఆఫీషియల్స్ యొక్క ఒపీనియన్ తీసుకున్న తర్వాతనే కేసులో ముందుకు పోవడం అని చెప్పడం జరిగింది. మహిళలు, చిన్నపిల్లల విషయంలో తగు జాగ్రత్త తీసుకునే విధంగా రిసెప్షన్ పరంగా కూడా ప్రాపర్గా చూడమని ఆదేశించడం జరిగింది. ఓవరాల్గా లక్షెట్టిపేట పోలీస్ స్టేషన్ సంతృప్తికరంగా పనిచేస్తుంది. థ్యాంక్ యూ.